చిన్న కోడి పిల్లల నుంచి పెద్దవాటి వరకు గూడా ఈ వాతావరణం మారిన దగ్గర నుంచి, వర్షాలు మొదలైన దగ్గర నుంచి ముక్కు రొంపల కంప్లెయింట్ ఎక్కువ కనపడతది. వర్షానికి తడవటం, తడి నేల మీద తిరగటం, చల్లటి నీళ్లు తాగటం, లేకపోతే బురద నీళ్లు తాగటం ఇట్లాంటివి చేస్తా ఉంటాయి. ఇలాంటివి చేసినప్పుడు ఈ కంప్లెయింట్ ఎక్కువైపోతా ఉంటది. ముక్కు రొంపలు ఉన్న కోళ్ళల్లో ముక్కులో నుంచి వచ్చేటువంటి చీమిడి ఒత్తినప్పుడు కొన్నిట్లో నీరు నీరుగా వస్తది. కొన్నిట్లో జిగురొస్తది. ఆ జిగురొచ్చే కోళ్ళల్లో కొన్నిట్లో ఆ జిగురు తెలుపు రంగులో వస్తది. కొన్నిట్లో పసుపచ్చ రంగులో వస్తది. ఇలా రంగులు వచ్చేటప్పుడు దీంతో పాటు కొన్ని కోళ్ళల్లో ఆ చీమిడి వాసనొస్తది. కొన్నిటికి వాసన రాదు. కొన్ని కోళ్ళని ఇలా రొంపలొచ్చే కోళ్ళని పట్టుకున్నప్పుడు జస్ట్ మళ్ళా ముక్కు మీద మనం ఏలు టచ్ చేస్తే పెయిన్ ఫీల్ అయిపోయి తలదిలిచ్చేస్తది. కొన్ని కోళ్ళకి ఆ ముక్కులోంచొచ్చే చీమిడితో పాటుగా రక్తం గూడా ఒస్తది. కొన్ని కోళ్ళకి జస్ట్ ముక్కనే గాదు తల మీద మనం జస్ట్ ఎక్కడ ఏలు చేయి టచ్ చేసి తలని పట్టుకోవడానికి ట్రై చేసినా ఇదిలిచ్చేస్తాయి. కొన్ని కోళ్ళకి నోటి లోపల సొంగతో పాటు పొక్కులొస్తాయి. మన నోటి పూత, నోటి పొక్కులు అంటారు గదా! సో, అవి నోటి లోపల, అంగిటి లోపల, నోటి లోపల ఫుడ్డెళ్ళే పైపు దగ్గరొచ్చేస్తా ఉంటాయి. అండ్ కొన్ని కోళ్ళకి జ్వరం గూడా ఉంటది. ఇలా చాలా సింప్టమ్స్ ఉంటాయి రొంపలొచ్చినప్పుడు. ఇలా రొంపలొచ్చినప్పుడు మనం వాడే హోమియోపతి మెడిసిన్స్‌లో ఎక్కువగా ఉపయోగించే మెడిసిన్స్ 17 హోమియోపతి మెడిసిన్స్ ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఈ 17 మందుల్ని ఒకేసారి ఎయలేం గదా! సో, అక్కడ సింప్టమ్స్ ఉంటాయి గదా! సింప్టమ్ బట్టి ఇదిగో పలానా ఏబీసీ అని 3 సింప్టమ్స్ ఉన్నాయి గాబట్టి, పలానా ఇదిగో 4, 5, 6 ఈ 3 మందులేయాలనో, లేపోతే 1, 2, 3 అనే మందులేయాలనో ఇలా ఉంటది. అప్పుడు ఆటోమేటిక్‌గా మనకు ప్రాబ్లమ్ ఉన్నటువంటి కోడిలో రికవరీ స్టార్ట్ అయితది. అంతేగాని రొంపలొచ్చేసినియి అంటే 17 మందులేయటానికి అలా ఉండదు. సో, మనం మెడిసినే అనుకున్నప్పుడు సింప్టమ్స్ చెక్ చేసి మెడిసిన్స్ ఏస్తే రిజల్ట్స్ బావుంటాయి. ఇలాంటి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, లేదా మీ కోళ్ళకేదైనా అనారోగ్య సమస్యొచ్చినప్పుడు ట్రీట్మెంట్ కోసం కాంటాక్ట్ అవ్వాలనుకున్నా, డిస్‌ప్లేలో ఉన్న వాట్సాప్ నంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.